మల్లకల్ మండల గ్రామ పెద్దలు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందుకోబోయే మీ అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. గత 8 నెలలకెళ్ళి అంటే ఈ ఎన్నికలు కొత్త ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చాలా రోజులకెళ్ళి పెండింగ్ ఉండడం వల్ల కళ్యాణ లక్ష్మి చెక్కులు మీకు ఇవ్వలేకపోయాం. మీ అంటే చాలా రోజుల తర్వాత కళ్యాణ లక్ష్మి ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ 240 మంది పెండింగ్లు అయ్యి ఇప్పుడే రావడం జరిగింది. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు. రాబో కాలంలో కూడా చాలామంది కూడా అంటే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది అప్లై చేయడం లేదని తెలుస్తుంది. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఏదో ఇంకా అడిషనల్గా వస్తుందన్న ఒక ఉద్దేశంతో చాలామంది కొత్తగా కూడా అప్లై చేయడం లేదు. దయచేసి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం ప్రకారం మీకు కూడా వచ్చే ఉంటే రాష్ట్రం మొత్తం మీద ఒకేలాగా వస్తాయి. చాలామంది కూడా అంటే చాలామంది గ్రామాల నాయకులు ఉన్నారు. అదేవిధంగా గ్రామాల్లో అంటే మీ కూతుర్లకు ఇంకో పెళ్లి కూడా అయింటుంది, ఇంకో కూతురు ఉంటే కూడా ఇంకో పెళ్లి కూడా చేసేటారు చాలామంది. అంటే ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్కి వెళ్ళి ఆగిన చెక్కులు ఇప్పుడు రావడం జరిగింది. మళ్ళీ ఇంకో కూతురు ఉంటే కొంతమంది పెళ్లిలు అవి అప్లై చేయలేదు చాలామంది. మరొకసారి కళ్యాణ లక్ష్మి కావాలని చాలామంది కూడా మండలాల్లో అప్లై చేయడం లేదు. వాళ్ళ గతంలో ప్రభుత్వం ఏదో చెప్పింది అది వస్తుందనే ఉద్దేశంతో చాలామంది అప్లై చేయలేదు. వచ్చేది ఉంటే రాష్ట్రం అందరికి వస్తుంది, మనకి మీ ఒక్కరికి ఇంకొకరికి ఆగదు. దయచేసి ఏంటంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. చాలామంది ఉపయోగించుకోలేదు, అప్లై చేయడం లేదు. చాలా పెళ్ళిళ్ళు అయినప్పుడు కూడా మాకు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కొత్త కూడా 60-70 మాత్రమే వచ్చింది. అంటే మండలంలో 80 మంది పెళ్ళిళ్ళు అయినాయి. ఈ లాస్ట్ 8 నెలలు 80-90 కన్నా ఎక్కువ రాలేదు. చాలామంది అప్లై చేయలేదు. చాలామంది సర్పంచులు కూడా వచ్చినారు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు వచ్చినారు. మీ గ్రామంలో ఇమ్మీడియట్గా చెక్కులకు సంబంధించిన అంటే కళ్యాణ లక్ష్మికి సంబంధించిన అప్లై చేసుకోవాలని నా విన్నపం. ఎందుకంటే మనకి సంవత్సరం దాటిపోతే అవి ల్యాబ్స్ అయితే అంటే గ్రామ నాయకులు చాలామంది వచ్చినారు. ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా నేను నా రిక్వెస్ట్ ఇమ్మీడియట్గా గ్రామాల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా మీరు అప్లై చేయండి. సంవత్సరం తర్వాత అప్లై చేసుకుంటే అది రాదు. దయచేసి అప్లై చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీకు కూడా మళ్ళీ ఈసారి వర్షాలు సకాలంలో వర్షాలు పోవడం వల్ల మళ్ళీ ఈరోజు వ్యవసాయం కూడా అభివృద్ధి చెందింది. వ్యవసాయదారులు కూడా ఈరోజు అందరూ కూడా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ ఇండ్లు కానీ అదేవిధంగా చాలా మటుకు ఇస్తామని చెప్తున్నారు. అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ ఇండ్లు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వ రేషన్ కార్డ్స్ మళ్ళీ కూడా సెప్టెంబర్ 16 తర్వాత అంటే ఈ వచ్చే నెల 16వ తారీఖు తర్వాత మీకు రేషన్ కార్డ్స్ ఎవరన్నా మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కూడా ఒక 4-5 రోజులు ప్రభుత్వం ఇవ్వబోతుంది. మళ్ళీ రేషన్ కార్డు లేదని కూడా 16వ తారీఖు గ్రామాల్లో మరొకసారి మీకు అవకాశం ఇచ్చి మళ్ళీ కొంతమంది అప్లై చేయలేకపోయి ఉండొచ్చు. మళ్ళీ అక్కడికి మరొకసారి కూడా ప్రభుత్వం అప్లై చేసుకునే అవకాశం కూడా ఇవ్వబోతుంది. దాంట్లో కూడా మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మళ్ళీ ప్రతి ఒక్కరికి ఈ కళ్యాణ లక్ష్మి అందుకుపోయే మందికి వచ్చినాయి. అంటే సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ఆ అనారోగ్య సమస్య ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు ఆ బిల్లు కూడా ఇంకా వచ్చి ఇచ్చిపోతే అవి కూడా డబ్బులు ఒక 30% దాకా అంటే ₹1,00,000 పెడితే ఆ సంబంధించి కొంత డబ్బులు కూడా మీకు రిటర్న్ వచ్చే విధంగా దాని కూడా మళ్ళీ చెక్కులు రావడం జరిగింది. అవి కూడా మీరు ఎవరైనా ఉంటే ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది. చాలామందికి తెలియదు. అది గ్రామాల్లో ఉన్న మీ నాయకులు కూడా చెప్పకపోతే మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో కర్నూలులో కానీ హైదరాబాద్లో చూపించుకున్న బిల్లులు తీసుకొచ్చి ఇస్తే కూడా దానికి రీఫండ్ కొంత పర్సెంటేజ్ వస్తుంది. దాన్ని కూడా ఉపయోగించుకున్నారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా అక్కలకు చెల్లెలకు మరొకసారి లేట్ కాకుండా అంటే ఈసారి బడ్జెట్ కూడా రిలీజ్ అయింది. చాలామంది అప్లై చేయలేదు. బడ్జెట్ మిగిలిపోతుంది కానీ మీరు చాలామంది అప్లై చేయడం లేదు. మళ్ళీ ఈసారి కొత్తగా
మళ్ళీ 80 మంది 70 మంది అంతకన్నా ఎక్కువ అప్లై చేయలేదు. మళ్ళీ చాలామంది ఇళ్ళల్లో పెట్టుకున్నారో మళ్ళీ ఏం జరిగిందో తెలియదు నాకు. మీరు ఇమ్మీడియట్గా అప్లై చేస్తే మళ్ళీ ఒకటే నెలలో మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి అప్లై చేయాలని గ్రామ నాయకత్వానికి ఇట్లా